బికాస్ యు ఆర్ నాట్ జస్ట్ ఎ తెలుగు యాక్టర్, యు ఆర్ నాట్ జస్ట్ ఎ తమిళ్ యాక్టర్, యు ఆర్ నాట్ జస్ట్ ఎ హిందీ యాక్టర్, యు ఆర్ ఎన్ యాక్టర్ sir. ఆఫ్ ఆల్ I'm లాంగ్వేజెస్. just an actor, sir. యూఆర్ ఎన్ యాక్టర్, యూఆర్ ఎన్ యాక్టర్. గ్రేట్ రియల్లీ. బట్ ఇన్ని ఇప్పుడు బాలనటుడుగా కెరీర్లోకి వచ్చి ఈ రోజు వరకు మీరేమో కెరీర్ని ఇంత గొప్పగా హ్యాండిల్ చేసి అసలు ఎక్కడ అంటే ఎక్కడ గురి తప్పకుండా, ట్రాక్ తప్పకుండా అలాగొకటే స్ట్రైట్ లైన్లో. హౌ వాజ్ ఇట్ ఫర్ యూ పృథ్వీ గారు? Sir, actually, sir, what you're saying is wrong, sir. ఎందుకంటే నేను చాలా బ్యాడ్గా హ్యాండిల్ చేశాను. ఓహో. అంటే లైఫ్ అనేది సార్, ఇట్స్ ఆల్ అబౌట్ చాయిసెస్. గాడ్ మీకు ఇక్కడ పెడతారు 1, 2, 3, 4 రోడ్స్ పెడతారు, అండ్ యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ రోడ్, యూ హ్యావ్ టు చూస్ ద టఫెస్ట్ రోడ్. సో ఇలా వెళ్తే మన లైఫ్ ఇలా ఉంటుంది, ఇలా వెళ్తే మన లైఫ్ ఇలా. సో ద చాయిస్ యూ మేక్, దట్ ఈస్ వాట్ టుడే, వాట్ చాయిస్ యూ మేక్ టుమారో యువర్ ఫ్యూచర్ ఇస్. ఎస్. సో అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ బై ఐ వాంటెడ్ టు డూ, లేదంటే నా లైఫ్ అలా అయిపోయిందని తెలియదు. నాకేంటంటే సార్, కెరియర్, యాక్టింగ్, ప్యాషన్ చిన్నప్పటి నుంచి మై ఫాదర్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. సో ఐ లవ్డ్ సినిమా, ఐ లవ్డ్ కెమెరా, ఐ లవ్ దట్ అట్మాస్ఫియర్. నాకు స్కూల్ కన్నా షూటింగ్ వెళ్ళడం అంత హ్యాపీ అండి. ఆ అట్మాస్ఫియరే నాకు. అండ్ ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ ఎంజి రామచంద్రన్, ద లెజెండరీ, శివాజీ గణేశన్ సార్, లెజెండరీ, ఎన్టీఆర్ గారు, నాగేశ్వర్ గారు, యూనో, లైక్ దిస్ ఆల్ ద పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా. విత్ దమ్ ఐ యాక్టెడ్ అండ్ ఐ యూస్ టు లుక్ అట్ దమ్ లైక్, వావ్, ఐ వాంట్ టు బీ లైక్ దట్. I would have been like that, but life అలా తీసుకెళ్ళింది నన్ను. అండ్ పెళ్ళి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో దే సెడ్ నెక్స్ట్ చిరంజీవి గారు వచ్చారు. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఎలా చిరంజీవి గారు వచ్చారో అలాగే హీఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ చిరంజీవి అన్నారు. ఆ ఛాన్స్ నేను మిస్ చేశాను సార్. ఎలా అంటే నాకు ఏంటంటే ఐ వాంటెడ్ టు బీ అ వెరీ గుడ్ ఫాదర్, బికాస్ మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ నాట్ గుడ్ ఫాదర్ అండ్ మదర్. హౌ అంటే దే ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్, దే ఆర్ స్టూపిడ్ పీపుల్. ఈ సినిమాలో ఫాదర్ మదర్ అంట కదా, నా ఫాదర్ మదర్, మా మదర్కి మనీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ మనీ. నా ఫాదర్కి ఏంటంటే హీ డిడ్ నో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇన్సిడెంట్ చెప్తానండి. క్రికెట్ ఆడాను, సిక్సర్ కొట్టాను, కొడితే బాల్ పగిలిపోయింది. సో అదే రేపు నువ్వు క్రికెట్ బాల్ తీసుకొస్తేనే మనతో ఆడొచ్చు, లేదంటే నో అన్నారు. ఇంటికి వెళ్ళి అమ్మ ఏంటి, టెల్ డాడీ నో టు బై 1 క్రికెట్ బాల్. అది బబ్లూకి ఒక క్రికెట్ బాల్ అని, పోలీస్ ఆఫీసర్ కదా. సో ఈ వాజ్ ఐ థింక్ దట్ టైమ్ వాజ్ ఇన్స్పెక్టర్. సో రోజు ఏదో చూస్తాం జీప్లో, బాల్ మా బాల్ అది బాల్ ఏంటి, నేను ఈరోజు ఎంత టైర్. ఇలా 1 day, 2 day, 3, 1 week అయింది ఏంటి బాల్ తేలే. సో 1 week తర్వాత ఏం చేశారంటే ఒక పెద్ద గ్రీన్ కలర్ బ్యాగ్ తీసుకొచ్చారు. చూస్తే చెక్ ఏదేదో షాపింగ్ చేస్తాను, నాకు ఒక బాల్ చాలా అప్సెట్ అయ్యాను. రూమ్కి వెళ్ళిపోయాను, టాప్ అని పెట్టి పిల్లని సన్ని బాబులో అన్నారు. చూస్తే ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తే లోపల క్రికెట్ స్టంప్, ప్యాడ్, మొత్తం క్రికెట్ సెట్ అండి. వావ్, నేను అక్కడ ఉంచినాను. ఈ ఒక్కొక్కటి అలా ఓపెన్ చేసి చూసాను, ఎంత హ్యాపీగా ఫ్యాన్. ఇప్పుడు ఓపెన్ చేస్తే బాక్స్ ఫుల్ ఆఫ్ 6 అలా తీసి అలా అన్నారండి. ఠమ్ అని ఇక్కడ పడింది. ఇక్కడ చిన్న మార్క్ ఉంది, ఫుల్ బ్లడ్. అయ్యో, అలా యు అండర్స్టాండ్. సో దిస్ కైండ్ ఆఫ్ మై ఫాదర్. సో ఐ డోంట్ సే థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ, నా కోసం తీసుకొచ్చా, నాకు అది చూసిన ఇదే గుర్తొస్తుంది. సో ఐ వాంటెడ్ టు బీ ద బెస్ట్ ఫాదర్. నాకు ఒక బాబు పుట్టారు, బ్యూటిఫుల్, క్యూట్, గుడ్ లుకింగ్, లైక్ యూ, వెరీ హ్యాండ్సమ్, వెరీ క్యూట్ బేబీ. అదే మీలాగే నాకన్నా బ్యూటీగా ఉంటారు. సో బయట తీసుకెళ్తే ప్లీజ్ డోంట్ బ్రింగ్ అవుట్ సైడ్, పుట్ అ బ్లాక్ మార్క్. సో దిష్టి తగులుతుంది. లైక్ దట్ around 2.5 లో very quiet boy, he doesn't disturb, he keeps playing with the car wheel.
సో నా ఫాదర్ ఇలా చెప్పారు, ఐ థింక్ దిస్ సంథింగ్ రాంగ్ విత్ చైల్డ్. ఏంటి ఇలా చెప్తున్నారు, సచ్ ఎ స్వీట్ బాయ్, he only looks at TV, he doesn't, if he wants to have food he asks, otherwise he doesn't disturb, very quiet, very chill. Why is uncle saying like this? Please can test say yes, he has autism అన్నారు. So he's born with this condition. అంటే దీనికి ట్రీట్మెంట్ లేదు. అక్కడ స్మాష్ అయ్యానండి. నాకెందుకు ఇలాంటి బాబు, నేనేం తప్పు చేశాను? ఓకే, అండ్ అక్కడి నుంచి కరోనా వరకు నేను డిప్రెషన్లో వెళ్ళిపోయానండి. సార్ మీకు ఒక మంచి సినిమా అండి, అవునా? అయితే సార్ ఎక్కువ డబ్బు సార్, అయితే సో ఫర్ వాట్ ఫర్ హూమ్ అని అయిపోయింది. ఇది చాలా ఇంటర్వ్యూ చెప్పాను. సో ఆ డిప్రెషన్ వల్ల నా కెరీర్ని పోగొట్టుకున్నాను, మిస్ అయ్యాను. సో అది ఎంత పెద్ద మిస్టేక్ అనేది నేను తర్వాత రిలీజ్ అయ్యాను. అంటే గోల్డ్ నా చేతిలో వచ్చి పోయింది. అండ్ లైఫ్లో మనకి ఒక్కటే అవకాశం దొరుకుతుంది, సినిమాలో అవకాశం దొరకదు చాలా కష్టం. దాంట్లో ఇలాంటి ఒక పెళ్ళి, ఇలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టడం, మంచి మంచి సినిమా దొరకడం, కెరీర్ అలా వెళ్ళిపోవడం, దాన్ని నేను మిస్ చేశాను. దాని తర్వాత నో ఫినిష్, కెరీర్ స్మాష్. ఇప్పుడు ఏజ్ అయింది, నన్ను ఫాదర్, గ్రాండ్ ఫాదర్కి పిలుస్తున్నారు. అంతేనా, పోయిందా లైఫ్? ఓకే అని నేను అలాగే గివప్ చేద్దాం. ఇప్పుడు సందీప్ గారు ఫోన్ చేసి యానిమల్ ఇచ్చారు. ఇప్పుడు యానిమల్ నుంచి మళ్ళీ సెకండ్ ఛాన్స్, సెకండ్ ఇన్నింగ్స్. సో నౌ మీరు చెప్తున్నారు కదా, ఐఎమ్ వర్కింగ్ హార్డ్, ఐ విల్ నాట్ లెట్ గో ఆఫ్ దట్ గోల్డ్ అండి. మళ్ళీ అది దొరికింది. సో దీన్ని నేను గట్టిగా పట్టుకొని ఐ విల్ టిల్ ది ఎండ్, ఐ విల్ టేక్ ఇట్ ఆల్ ది వే అప్, ఆల్ ది లైఫ్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండి, ఐఎమ్ ఐఎమ్ తెలుగు యాక్టర్. సో ఐ విల్ మేక్ మై తెలుగు ఆడియన్స్, మై తెలుగు ఆర్ట్, మై తెలుగు సినిమా ప్రౌడ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి. నేను హిందీ చేసినా సరే, ఇంగ్లీష్ చేసినా సరే, బేసిక్లీ ఐఎమ్ తెలుగు యాక్టర్ అని ప్రూవ్ చేస్తాను. చేస్తారు. బట్ సి కమింగ్ ఫ్రమ్ తమిళ్లో షోస్ కానీ, లేకపోతే తమిళ్లో చిన్నప్పటి నుంచి చేయడం కానీ, బట్ తెలుగుకి వచ్చేసరికి తమిళ్కి తెలుగుకి క్యారెక్టరైజేషన్స్లో కానీ, ఒక డైలాగ్ డెలివరీలో కానీ చాలా తేడా ఉంటుంది. అంటే తమిళ్లో కొంచెం డ్రామా ఎక్కువ ఉంటుంది. సార్ నాకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే, యాక్టర్స్కి దే ఆర్ వెరీ, అంటే వాళ్ళ లుక్స్ ఉంది కదా, ఎంత సే వెరీ ఆర్డినరీగా ఉంటే, తెలుగు చెప్పండి, అది వెరీ అందంగా ఉండరు. హీరో అన్ని క్యారెక్టర్స్ చూస్తే దే ఆర్ వెరీ వెరీ మామూలు ప్రజలాగా ఉంటారు, మామూలు కామన్ పీపుల్ లాగా ఉంటే అదే ఆ గ్లామరు అవి అనవసరం అక్కడ. సో అలాంటి కల్చర్ తమిళ్లో. సో నేను అక్కడ ఒక మిస్ఫిట్. And basically, my mother is from Hyderabad. My grandfather from Old City. So now passion and Telugu. Okay.